నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సొంత లాభం కొంత మానుకొని పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో వింజమూరు కేంద్రంగా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులైన తండ్రిని అనుసరిస్తూ రాజకీయ ఆసక్తితో విద్యార్థి దశ నుంచే నాయకత్వ పటిమతో కాకర్ల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రానున్న ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేసేందుకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తొలి జాబితాలోనే సీటు ఖరారయ్యింది. తెలుగుదేశం జనసేన పార్టీల సయోధ్యలో గెలుపు సాధ్యమంటున్న కాకర్ల సురేష్తో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. కష్టజీవులున్న ప్రాంతంలో వాళ్ళలో ఉన్న నైపుణ్యం, కష్టపడడం, వారు కష్టపడే మనస్తత్వానికి ఒక నైపుణ్యాన్ని తోడ్పాటు చేస్తే వారు స్వయం ఉపాధిని సాధించే దృక్పథాన్ని పెంచే విధంగా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ఇప్పుడు వాటిని ఆ సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ ఈరోజు రాజకీయంగా ఆరంగేయడం, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగేయడం చేయబోతున్నారు. ఇక్కడ మనం చెప్పండి, ఈరోజు మీరు విదేశాల్లో తిరిగారు, చాలా అనుభవం గడించారు, ఈ సమాజాన్ని ఎలా వృద్ధి చేయాలనే ఒక దృక్పథం కూడా మీకుంది. ఈరోజు రాజకీయాల నుంచి మీరు ఏం చేయబోతున్నారు? మీరు చెప్పినట్టుగా దేశ విదేశాలు తిరుగున్నాను. డెవలప్మెంట్ అక్కడ ఉన్న వనరులని పట్టుకొని, రీసోర్సెస్ని పట్టుకొని డెవలప్మెంట్ ఎలా చేయాలనేది ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఎన్నో దేశాలు చూస్తున్నాం, ఎన్నో సిటీలు చూస్తున్నాం, ఎలా డెవలప్ అయినాయి, చిన్న చిన్న ఏరియాలు కూడా ఎలా డెవలప్ అయినాయి, దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది నాకు. మేము 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 6 నెలలు సర్వే చేయించుకోవడం జరిగింది. మొత్తం ఉదయగిరి నియోజకవర్గం అంతా 8 మండలాల్లో సర్వే చేయించుకొని ఏంటి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, మనం ఏది అడ్రస్ చేయగలం, ఇక్కడ ఉన్న వనరులు ఏంటి, ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అడ్రస్ చేయడం లిస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మెట్ట ప్రాంతంలో ఆడపడుచులకి కేవలం ఇంటి దగ్గర ఉండడం, ఇంటి దగ్గర వర్క్ చేసుకోవడం తప్పితే మిగతా ప్రపంచం అనేది లేదు. చిన్న లోకం, దాదాపుగా వాళ్ళకి ఇంక వేరే ప్రపంచం అనేది తెలియదు. సో ఒక నెల రోజులు ఒక ట్రైనింగ్ కోర్స్కి ఆడపడుచులు బయటకు వచ్చి వాళ్ళు టైం స్పెండ్ చేస్తేనే అంత హ్యాపీనెస్ ఉందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉన్నాయి. రేపొద్దున మనం కానీ పరిశ్రమలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగం కానీ క్రియేట్ చేయగలిగితే ఎంతో డెవలప్ అవుతుంది. ఇక్కడ కనీసం కొన్ని వేల ఉద్యోగాలు మనం క్రియేట్ చేయగలిగితే ఎంతో ముందుకు పోగలం. సో తాగునీరు, సాగునీరు సమస్య ఉంది. ఆ సమస్యతోనే మనం ఆ సమస్య చెప్పుకొనే ఒక సర్కిల్లో ఉండిపోయాం. ఇక్కడ దాంట్లోంచి బయటకు రావాలనేది నా ప్రయత్నం. నేను డెఫినెట్గా చేసి చూపెడతానది. 5 ఏళ్లలో మొదలు పెడతాము. 5 ఏళ్లలో కాకపోతే నెక్స్ట్ మా ప్రణాళిక అయితే 25 yearsలో కంప్లీట్గా మనం ఒక ఉదయగిరి మొత్తం 8 మండలాల రూపురేఖలు మార్చాలనేది మా ప్రయత్నం. ఇక్కడ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మీరు రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారా? ముందు నుంచే రాజకీయాల పట్ల ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను. మొదటి నుంచి నేను రాజకీయంగా అవగాహన ఉన్న వ్యక్తినే. దాదాపుగా నేను ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి లీడర్షిప్ రోల్స్లో ఉన్నాను. నాకేమి రాజకీయం కొత్త ఏం కాదు. నేను స్టూడెంట్ ఎలక్షన్స్లో గెలిచాను మా ఊళ్ళలో, నేను చదువుకునే రోజుల్లో కానీ, తర్వాత ఇంజనీరింగ్ చేసేటప్పుడు కానీ, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది, ఆర్గనైజేషన్ లీడ్ చేయడం జరిగింది. మొదట్లో జాబులు చేసినప్పుడు పెద్ద పెద్ద టీములు మేనేజ్ చేయడం జరిగింది. సో ఈ లీడర్షిప్ అవకాశాలు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా నన్ను నేను డెవలప్ చేసుకోగలిగాను. వైసీపీ నుంచి ప్రజలకు అందిన నగదు బదిలీలు ఎక్కువ ప్రజాదరణ ఉంది. దానికి సంబంధించి మీరు ఎలా చెప్తారు? ప్రజలు ఏముందండి, నగదు బదిలీ ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది కాదు కదా. అది ఎప్పుడు ఎన్టీఆర్ గారు 83లో పార్టీ పెట్టినప్పుడే ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి ఆస్తిలో వాటా అవ్వచ్చు, ₹2 కిలో బియ్యం అవ్వచ్చు, అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అసలు నేను ఇంజనీరింగ్ ఇక్కడ ఈ స్టేట్లో నేను ఇంజనీరింగ్ చేశాను అంటే అది ఎన్టీఆర్ గారి పుణ్యమే. ఆయన ఆ రోజున చేసిన రిఫార్మ్స్ వల్ల నేను ఇంజనీరింగ్ చేసుకోగలిగాను. అలాగే ఎంతోమంది యువత ఆయన వేసిన బాటలోనే నడిచారు. తర్వాత మా అధినేత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసి ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు తీసుకోరాబట్టి ఇన్ని రోజులు మనం ఐటీ జాబ్స్ కానీ ఇదంతా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం రాజకీయాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన నుంచి మీకు ఎలాంటి బలం చేకూరబోతుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడున్న మన జనసేన నాయకులు అవ్వచ్చు, ఇంకా ఎంతోమంది బయట కార్యకర్తలు అవ్వచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా నేను ఇంకా ప్రచారం స్టార్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇంకా మొదలుపెట్టలేదు. కానీ పాపం సోదరులు ఆల్రెడీ దాదాపుగా 2 నెలలుగా ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు. గ్రామం తిరిగి తెలుగుదేశం పార్టీని, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ ప్రాంతం అంతా వైసీపీకి అనుకూలమైన ప్రాంతంగా ప్రచారంలో ఉంది. ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారు? ఒకటండి, ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఇక్కడ ఇప్పుడు మనం 2023లో ఉన్నాము.
మనం గత 40 సంవత్సరాల క్రితం చూస్తుంటే ఆ రాజకీయాలు వేరు. రాజకీయాలు మారినాయి, ప్రజలు మారారు, వాళ్ళ 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 ఆలోచన విధానం మారింది. సో 40 ఏళ్ల క్రితం రాజకీయం ఈరోజు ఉందని నేనైతే అనుకోవటం లేదు. ఈ రోజున క్లియర్గా స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ రాజకీయ చైతన్యం విపరీతంగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది ఉదయగిరి నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు, తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, ప్రతిదీ ఏం జరుగుతూ ఉందని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. మేకపాటి కుటుంబం అవ్వచ్చు, ఇంకో కుటుంబం అవ్వచ్చు, ఎవరైనా కూడా అపోనెంట్ ఎవరైనా అవ్వచ్చు, నేను చేయగలిగింది నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు చేసింది ఏంటి, 5 ఏళ్లలో ఏంటో చెప్పండి. వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారు, ఉదయగిరి నియోజకవర్గానికి ఏం చేశారు 5 ఏళ్లలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ 5 ఏళ్ళు అవుతా ఉంది దగ్గర. ఈ 5 ఏళ్లలో ఏం చేశారు, నాతో డిబేట్కి సిద్ధమా? ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కాకర్ల సురేష్ తెలుగుదేశం అభ్యర్థిగా ఈ ప్రాంతంలో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ రాజకీయంగా కూడా పదవులు అందితే మరింత సేవను అందించే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో కలగజేసి తన విజయావకాశాలను మెరుగుపరుచుకుంటాను, ఇటు అసమ్మతి లేకుండా చేసుకుని జనసేనతో ముందుకు సాగి తన గెలుపును సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైట్స్ టీవీ, నెల్లూరు.